या बातमीपत्राचे प्रायोजक आहे पूर्व विभागातील नावाजलेले उद्योजक श्री राजय्या प्रभाकर गज्जाम यांचे प्रभाकर स्टील, पत्ता B12 पद्मशाली नगर, MIDC अक्कलकोट रोड, लाईफलाईन केमिकल फॅक्टरी जवळ, तंबाके फेवर समोर, सोलापूर. प्रोप्रायटर राजय्या गज्जाम 94 23 59 12 59 80 87 55 16 79. निर्णय
ధర్మశ్రేష్ఠ మహారాజ్ ఇలా ఉన్న అన్నదమ్ములు అక్కజల్లు పెద్దలు ఇలా దర్పణం ఉండేది. మనం ఒక్కగా వచ్చినాం. ఇలా ఎన్నో నూనెలు వెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎన్నో వెళ్తున్నాయి. కానీ అన్ని మీడియాలు దేశంలో ఉన్న పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ చేతిలో ఉంటుంది. దాని దగ్గర సత్యం ఉన్న మాట జనత ఎదురు వస్తుంది. కానీ ఈ చిన్న చిన్న ఏదో ఛానల్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నాయి, దీంట్లో సత్యం బయట వస్తుంది. ఈ చిన్న మీడియాకు ముందులో తీసుకపోనికి మనం అందరం ప్రయత్నం చేయాలి కావాలి. ఇవాళ దీన్ని ఉద్ఘాటన ధర్మచారి చేసింది, ఒక మహారాజ్ చేసింది. దానికి న్యూస్ ఛానల్ సోలాపురంలో మహారాష్ట్ర పెద్ద ఎత్తులో పోవాలి. ఇట్లా నేను అపేక్ష ఇస్తా. ఆ ప్రకారంగా మీ అందరికీ మహారాష్ట్ర ఆశీర్వాదం ఉన్నది. సత్యం కోసానికి ఎంతనే మనకు పరిస్థితి అవగడు రాని మనం ముందరు పోయేది ప్రయత్నం చేయాలి. ఎంతనే అపేక్ష చేసి మహారాజ్ అందరికీ ఆశీర్వాదించిన బద్దలు మహారాష్ట్ర రాజ్యాంగం ఓం నమో పంచజగద్గురు పంచశోధనభూత పంచతత్వాది నాయక పంచబ్రహ్మమయానోమి పంచాచార్య జగద్గురు విశ్వేశ్వరేంద్ర సంభూతం విశ్వవిద్యా విబోధకం విశ్వవందం సదా వందే విశ్వారకం జగద్గురు. కాశీవక జ్ఞాన సింహాసనం సనాతనమైన జ్ఞాన సింహాసనానికి అనంత ప్రణామం సమర్పిస్తూ శ్రీమద్ జ్ఞాన సింహాసనాధీశ్వరుని శ్రీ 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 వేదనాయగిరి జ్యేష్ఠ జగద్గురు డాక్టర్ చంద్రశేఖర్ శివాచార్య ఆయన ఒక అద్భుతచరణకు అనంత ప్రణామం సమర్పిస్తూ ఈరోజు సోలాపురంలో జనదర్పణ న్యూస్ ఛానల్, ఈ న్యూస్ ఛానల్ ఒక దినదర్శిక లోకార్పణం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అతీతంగా వచ్చి ఈ యొక్క ఛానల్కి శుభేచ్ఛనిచ్చి వెళ్ళిన మన ఆడమస్తారు గారు, అలానే ఈ యొక్క న్యూస్ ఛానల్ జనదర్పణ న్యూస్ ఛానల్ యొక్క అన్ని సదస్య మండలి అట్లానే భక్త మండలి, ఈరోజు మన ఏమి వ్యవస్థ ఉన్నది, మన ఒక రాజ్యాంగం అంటారు కదా, ఆ రాజ్యాంగ వ్యవస్థకి ఒక స్తంభము ఈ యొక్క న్యూస్ ఛానళ్ళు పేపర్స్ ఏం ఒక ఇది ఉంటుంది. ఆ ఒక స్తంభం లాగా పనిచేస్తాయి. ఆ ఒక భయము బాధ్యతము సమాజానికి ఉండాలి, సమాజం ఒక లీడర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆ భయం ఉంటేనే బాధ్యత ఉంటే బాధ్యత వస్తుంది. భయం లేకుంటే బాధ్యతంగా వాళ్ళు పని చేయకపోతున్నారు. అందువల్ల మన యొక్క దేశం యొక్క బాగుండాలి, దేశం యొక్క ఉన్న ప్రజలకి మంచి జరగాలి. ఇది ఒకే లక్ష్యము అన్ని న్యూస్ ఛానల్ వాడి ఉంటుంది. అన్ని ఒక ఎలక్ట్రిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఈ యొక్క డిజిటల్ మీడియా కావచ్చు, అన్ని ఒక మీడియా యొక్క జనానికి సత్యం ఏమున్నది అది అందరికీ చూపించడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. దీంట్లో సత్యం ఎప్పుడు కఠోరంగా ఉంటుంది, సత్యం ఎప్పుడు అది సులభంగా దొరకదు. ఆ సత్యాన్ని మనము వెతుకుతూ వెళ్తే కొంచెం కష్టాలు అందరికీ వస్తాయి. అని కూడా మనం సమాజం కోసం మనం ప్రాణం లెక్కించకుండా మీరందరూ పనిచేస్తుంటారు. దీంట్లో కొన్ని మీకు అడిగచాలు వస్తుంటాయి, కొన్ని ప్రాణం మీద కూడా వస్తుంటుంది. కానీ కూడా అది లెక్కించకుండా సమాజానికి మంచి జరగాలి, జనానికి మంచి జరగాలి. ఈ యొక్క సమాజంలో అన్ని ప్రజలకి, ఆ జాతి ఈ జాతి కాకుండా అన్ని ప్రజలకి ఏమి వ్యవస్థ ఉంటుంది, అందరికీ అది మంచిగా జరగాలి. ఆ వ్యవస్థ అందరికీ అందించాలి. కాబట్టి మీ ఒక పని న్యూస్ ఛానల్ వాడు చేస్తున్నారు, జనదర్పణ న్యూస్ ఛానల్ వాడు. అట్లానే మన ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా
ఈ జనదర్పణ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏదైనా మంచి పని జరిగితే మన ఒటిగి మఠం ఏదైనా కార్యక్రమం ఉంటే అన్ని కార్యక్రమాలు ఇక్కడి జనాలకందరికీ మీరు వాళ్ళ యొక్క దగ్గరికి తీసుకుని వెళ్తారు. అట్లానే మన ఒక పీఠం పంచపీఠం ఒక ఏదైనా పని ఉంటే ఏదైనా కార్యక్రమం ఉంటే అందరికీ దాన్ని కలిగించాలి, అందరికీ ఆ ఒక కార్యక్రమం ఒక లాభము అందరూ తీసుకోవాలి. కాబట్టి మీరందరూ పనిచేస్తున్నారు కాబట్టి మీరందరికీ ఆ జగదాది జగతో పంచాచార్య ఒక ఆశీర్వాదము, ఈ యొక్క శివోగి శుద్ధరామేశ్వర ఒక ఆశీర్వాదం అందరికీ మీ అందరికీ ఉండాలని మేము కూడా శుభేచ్ఛను చెప్తూ, ఇట్లానే ఈ యొక్క జనదర్పణం కార్యక్రమం ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు దినదర్శిక ఈ రోజు మీరు లోకార్పణ చేశారు. ఈ దినదర్శి కూడా అందరికీ కావాలి. ఎందుకంటే మన హిందూ సంస్కృతి ఏముంది, ఇది ఈ యొక్క ప్రతి పంచాంగం అంటే చెప్తాము. ఈ పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ గణన, ఈ అన్ని పంచ అంగాలు శరీరానికి ఎట్లా అంగాలు ఉంటాయి అట్లానే ఈ యొక్క వ్యవస్థను కూడా ఆధ్యాత్మిక మన జ్యోతిష్యానికి కూడా ఈ 5 అంగాలు ముఖ్యంగా ఉన్నాయి. ఆ 5 అంగాలు మన రోజు మనందరికీ ఆ 5 అంగాలతో పాటు నడుస్తుంటాం. ఎందుకంటే రోజు మనకి తిథి అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ యొక్క ఇంగ్లీష్లో చెప్పాలంటే డేట్ తారీఖు. ఆ తారీఖము మన ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారం జనవరి మనకి కొత్త సంవత్సరం అంటే చెప్తారు క్యాలెండర్ ప్రకారం. మనకి కొత్త సంవత్సరం అంటే యుగాది కొత్త సంవత్సరం. ఆ యుగాదిలో మనము అన్ని ఈ యొక్క నిసర్గలో చూస్తుంటాము, అన్ని కొత్తగా ఉంటాయి. మనందరూ చూస్తుంటాము. అప్పుడు యుగాది పచ్చడి మనం తింటాము, పచ్చడి తింటూ పచ్చడి పంచుతూ మన యుగాది ఆచరణ చేసుకుంటాము. అక్కడి నుంచి ఈ యొక్క యుగం యుగానికి కొత్త యుగాది వస్తుంటుంది. కాబట్టి ఆ యుగాలు మనకు కూడా అంతే సంబంధం ఉంటుంది. ఇప్పుడు మొన్న సంక్రాంతి జరిగింది. సంక్రాంతి అంటే ఇప్పుడు ఉత్తరాయణం ఆరంభమైంది. ఆ ఉత్తరాయణము అనే దక్షిణాయనం ఈ 2 ఆయనాలు ఉంటాయి. 2 దీంట్లో ఆయన అంటే చాంద్రమాన మానలు 2 ఉంటాయి, చాంద్రమాన సౌరమాన. మన ఇక్కడి చాంద్రమానం ప్రకారంగా పంచాంగం జరుగుతుంది. కానీ మన కేరళ తమిళనాడు అక్కడ ఉంటే సౌరమానం ప్రకారంగా అక్కడి పంచాంగం జరుగుతారు, అంటే పంచాంగం ఉంటుంది. ఎక్కడైనా ఉంటే కూడా పంచాంగం అందరికీ కావాలి. మన జీవితంలో మన ఏదైనా మంచి ముందు భవిష్యం ఎట్లా ఉంది చూడడానికి ఈ యొక్క శాస్త్రం మనకు ఆధారం. ఎందుకంటే ఇది ఖగోళ శాస్త్రం. ఇది ఒక ఊరికే చెప్పినట్టు కాదు, అన్ని ఎట్లా మ్యాథ్స్ ఫార్ములాలు ఎట్లా ఎంత 100%గా అది సత్యం ఉంటుందో అట్లానే ఈ పంచాంగం కూడా ఇది ఖగోళ శాస్త్రం ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఏం చెప్పింటారు అది లెక్కం పెట్టే చెప్పింటారు. ఎందుకంటే ఇప్పుడు గ్రహణాలు ఇవన్నీ వస్తాయి కదా, ఈ సంక్రాంతిలో గ్రహణాలు ఇవన్నీ ఇప్పుడు రాసినది కాదు, ఎప్పుడో రాసి పెట్టారు. మన ఋషిముని వాళ్ళు ఎన్నో సంవత్సరాల కింద రాసి పెట్టినది ఇప్పుడు అది జరుగుతున్నది. కాబట్టి ఇది ఊరుగా చెప్పినది కాదు, ఏదో ఒకరు చెప్పారు ఒకరు వినేది కాదు. ఇది శాస్త్రబద్ధంగా ఉంది. ఇది ఒక లెక్క, అంటే ఎట్లా మ్యాథ్స్ ఉంటుందో ఆ దాంట్లో ఫార్ములా ఉంటాయో అట్లనే అంత 100% జరుగుతాయి. ఎట్లా ఫార్ములా రిజల్ట్ వస్తుందో అట్లానే ఇది కూడా ఆ మాదిరిగానే మన ఖగోళ శాస్త్రం మన ఋషిముని ఆర్యభట్టులో అందరూ అంటే పెద్ద పెద్ద ఋషిముని వాళ్ళు మనకు రాసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు దాంతో పాటు ఆ పంచాంగం మన అంగంలాగా తీసుకొని మనము నేర్చుకుంటున్నాం. అంటే అందరి పిల్లలకి ఇప్పుడు ఏ పిల్లలు ఉంటారో వాళ్ళకి దీని గురించి తెలియదు. ఎందుకు తెలియదంటే ఇప్పుడు స్కూల్లో దాని గురించి ఏది పాఠం ఉండదు, ఏది చర్చ ఉండదు. కానీ మన ఇంటిలో మేమేం సంస్కారం వేస్తామో వాళ్ళ పిల్లలకి తెలుస్తుంటుంది. వాళ్ళు ఈ యొక్క పంచాంగం ఎట్లా ఉంటుంది, ఇట్లా ఏది ఉంటుంది, దీంట్లో మన జన్మ నక్షత్రము జన్మ తారీఖు దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళ యొక్క భవిష్యత్తు అంటే వాళ్ళ యొక్క జీవనం ఎట్లా ఉంది ముందుగా మనం తెలుసుకోవచ్చు. ఆ ఒక ఖగోళ శాస్త్రం ఆధారం వల్ల ఆ ఒక ఖగోళ శాస్త్రం చెప్పినదే ఈ పంచాంగం అంటే మనము అందరూ తెలుసుకోవాలి. అందరికీ ఈరోజు ఈ యొక్క లఘు పంచాంగం అంటే దినదర్శిక మన న్యూస్ ఛానల్ వాళ్ళు భక్తులకి అంటే వాళ్ళ యొక్క ప్రేక్షకులు కూడా ఇది ఉపయోగం కావాలి. వాళ్ళకు కూడా ఉపయోగం ఉంది, వాళ్ళ యొక్క ప్రేక్షకులు కూడా రోజు ఏముంది మన శాస్త్రం ఏం చెప్పింది ఆ శాస్త్రం పాటు మీరు అందరూ నడవాలి. కాబట్టి వాళ్ళ యొక్క చిన్న ప్రయత్నం చేసి ఈ యొక్క దినదర్శిక ఈరోజు లోకార్పణ చేశారు. ఈ లోకార్పణలో
చాలా మంది భక్తులకి ఇది అక్కడే అంటే వీక్షణకి ప్రేక్షకుల వాళ్ళకి అక్కడే వాళ్ళు పంపిస్తారు. ఈ యొక్క లాభం అందరూ తీసుకోవాలని చెప్తూ ఎక్కువ టైం తీసుకోకుండా మీరందరికీ ఆ జగదాది జగదులు పంచాచార్య ఆ శివవిష ధరణ ఒక ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్తూ మన ఆశీర్వాదం పూర్ణం చేస్తున్నాం. ఓం శాంతి శాంతి. नमस्कार, मी माधवी आंदे, पश्चिम महाराष्ट्र पद्मशाली महिला संघाचे अध्यक्ष आहे. आज रोजी इथे जनदर्पण न्यूज चॅनलच्या 6व्या वर्धापना दिनानिमित्त आम्ही या कार्यक्रमात उपस्थित राहिलेलो आहे आणि या कार्यक्रमानिमित्त आम्ही जनदर्पण न्यूज चॅनलला हार्दिक शुभेच्छा देत आहोत. असंच जनदर्पण न्यूज चॅनल हे उत्तरोत्तर प्रगती करावे अशी आमची इच्छा आहे. धन्यवाद. जनदर्पण न्यूज चॅनलचा 6वा वर्धापन दिन आहे. दिगंबर इप्पलपल्ली आणि त्यांचे बंधू सागर इप्पलपल्ली सोलापूर शहरातील वंचित, पीडित, अन्यायग्रस्त, अत्याचारग्रस्त लोकांच्या मूलभूत न्यायासाठी जनदर्पण न्यूज चॅनलच्या माध्यमातून प्रशासन दरबारात एक आगळा वेगळा आवाज काढून सर्वसामान्य माणसाला न्याय देण्याची भूमिका आज तागायत पार पाडलेली आहे. सोलापूर शहरातील सर्वच नागरिकांना जनदर्पण न्यूज चॅनल आता अतिशय लोकप्रिय आणि हवावंसं वाटणार आहे. या वर्धापन दिनास पत्रकार सुरक्षा समितीच्या वतीने आम्ही खूप खूप शुभेच्छा देतो. यापुढेही सर्वसामान्य माणसाचे प्रश्न प्रशासन दरबारात मांडून जनतेच्या मनात एक आगळी वेगळी छाप निर्माण करावी अशी मी शुभेच्छा देतो. जय हिंद, जय महाराष्ट्र. जनदर्पण न्यूज चॅनलच्या आजच्या या 5 वर्ष संपूर्ण 6व्या वर्षात पदार्पण करीत असलेल्या या जनदर्पण न्यूज चॅनलला मी प्रथमतः महाराष्ट्र राज्य पद्मशाली संघमच्या वतीने मनापासून शुभेच्छा देतो. महाराष्ट्र राज्य पद्मशाली संघमचे प्रधान सचिव आदरणीय यशवंत जिल्हापरे आणि महाराष्ट्र राज्य पद्मशाली संघमचे कायदा व न्याय विभागाचे ॲडव्होकेट श्रीनिवास कटको या नात्याने आम्ही पद्मशाली संघमच्या वतीने आपल्या जनदर्पण न्यूज चॅनलचे सदस्य आणि आमचे आदरणीय भाऊजी श्रीमान मुख्य संपादक आदरणीय दिगंबरजी इप्पलपल्ली आणि तसेच चॅनल प्रमुख आदरणीय व्यंकटेशजी दोलता आणि आमचे आदरणीय अण्णा भास्करजी आणि व तसेच सागर इप्पलपल्ली आणि भूदत्त सर्व आपले जे जनदर्पण न्यूज चॅनलचे श्री रमेश अन्नदास आणि सर्व त्यांच्या टीमना मी मनापासून खूप खूप शुभेच्छा देतो. गेल्या 6 वर्षापासून यशस्वीपणे गोडदोड करीत असलेल्या आपली जनदर्पण न्यूज चॅनलने अनेक विभागामध्ये खूप काही चांगली प्रगती केलेली आहे आणि आपल्या सोलापूरच्या विकासामध्ये त्यांचा सहभाग आहे. आपले अनेक न्यूज जे
बातमी आहे, समाजाला उपयोगी अशी बातमी आहे, ते पॉझिटिव्ह रीतीने आणि सकारात्मक रीतीने दाखवून समाजाला योग्य दिशेला घेऊन जाण्याचं चांगलं काम आपली जनदर्पण न्यूज चॅनल करीत आहे. आणि आम्ही वेळोवेळी घरी बसल्या ठिकाणी क्षणामध्ये त्यांची बातम्या आपल्याला कळत असत, त्या उद्देशाने आपल्याला सर्व माहिती मिळत असेल. त्याबद्दल मी मनापासून खूप खूप शुभेच्छा देतो आणि अशीच प्रगती, अशीच आपल्या यशाचा अनेक जनदर्पण न्यूज चॅनलच्या वतीने वाढत जाऊ अशी मी महाराष्ट्र राज्य पद्मशाली संघमच्या वतीने आमचे आदरणीय स्नेही यशवंत जिल्हापुरे आणि माझ्या वतीने ॲडव्होकेट श्रीनिवास करतो या सर्वांच्या वतीने आणि सर्व विधिज्ञ बंधूंच्या वतीने मनापासून खूप खूप शुभेच्छा देतो. धन्यवाद. जय हिंद, जय महाराष्ट्र. सोलापूर शहर एमपीके पावलं फेडरेशनच्या वतीने जनदर्पण चॅनल यांच्या 6व्या वर्षाच्या पदार्पणानिमित्त सोलापूर शहराच्या वतीने त्यांना हार्दिक शुभेच्छा. असंच सामाजिक क्षेत्रात व सोलापुरात जे काय घडतील ते ताबडतोब आपल्या चॅनलच्या माध्यमातून आम्हाला प्रसारण करत आहे त्याबद्दल आम्ही सोलापूर शहर एमपीके पावलं फेडरेशनच्या वतीने हार्दिक शुभेच्छा देतो. जनदर्पण न्यूज चॅनलच्या 6व्या वर्षाच्या पदार्पणानिमित्त शुभेच्छा देत असताना त्यांनी या चॅनलच्या माध्यमातून गोरगरीब, दीनदलित, वंचित आणि पीडित लोकांवरच्या ज्या बातम्या आहेत त्या योग्यरित्या कव्हरेज करत, त्यासोबतच महापालिका असो, त्यांचा म्हणजे जिल्हा परिषदेचे असो किंवा क्राईमच्या विषय असो, अत्यंत अगोदर म्हणजे लोकांना इतर चॅनलच्या माध्यमातून प्रसारित होण्याआधी यांच्या माध्यमातून आम्हाला लवकरात लवकर कळत असते. असेच तत्पर सेवा आपल्या चॅनलच्या माध्यमातून घडत व्हावं आणि योग्य बातम्या आमच्यापर्यंत लवकरात लवकर पोहोचवण्याचे आपल्या माध्यमातून आणखीन तत्परतेने देण्याची सेवा करावी अशी आशा या ठिकाणी व्यक्त करतो. धन्यवाद. आज रोजी जनदर्पण या न्यूज चॅनलचं 6वा वर्धापन दिन. या चॅनलने थोड्याच वेळात आपलं नाव सर्व ठिकाणी नावारूपात आणलेलं आहे आणि आज खास करून हे चॅनल पाहण्यासाठी लोक विचारणा करतात आणि त्यांचं ह्या लवकरच इतकी मोठी झेप घेतल्याबद्दल मी त्यांचं अभिनंदन करतो आणि आमच्या निर्गात समाज शिक्षण प्रसार मंडळ, निर्गात ज्ञाती संस्था या संस्थेतर्फे सुद्धा आपलं अभिनंदन करतो. धन्यवाद. मी जनदर्पण न्यूज चॅनल या न्यूज चॅनलला 6व्या वर्धापन दिनानिमित्त हार्दिक शुभेच्छा देतो. धन्यवाद. श्री राजय्या प्रभाकर गज्जम यांचे प्रभाकर स्टील, ऑथरायझर डीलर ऑफ मेटारोल स्टील, द पॉवर ऑफ स्टील. बांधकामासाठी लागणारे स्टील व बांधकाम साहित्य योग्य दरात मिळतील. चट्टीनाड, एसीसी सिमेंट, अल्ट्राटेक लिक्विड, एरलडाइट, बिर्ला शक्ती, बांगर, ज्वारी सिमेंट, डॉक्टर फिक्सिट, वॉटरप्रूफ एक्सपर्ट, क्रिस्टल कंपनीचे एएसी ब्लॉक्स, पत्राशेड साठी लागणारे स्ट्रक्चरल स्टील, अँगल्स, चॅनेल्स, स्क्वेअर अँड राऊंड पाईप सुद्धा मिळतील आणि इतर बांधकाम साहित्य उपलब्ध. श्री राजय्या प्रभाकर गज्जम यांचे प्रभाकर स्टील. प्रोप्रायटर राजय्या गज्जम. 9423 59 12 59, 80 87 55 16 79. पत्ता B12 पद्मशाली नगर, MIDC अक्कलकोट रोड, लाईफलाईन केमिकल फॅक्टरी जवळ, तंबाखे फेवर्स समोर, सोलापूर. घरात लग्न ठरलंय, साखरपुडा आहे, बारसा आहे, वाढदिवस आहे, सेवानिवृत्ती कार्यक्रम आहे, शुभ कार्यासाठी आता मंगल कार्यालयाची चिंता सोडा. लक्ष्मीनारायण टॉकीज समोर बालाजी मंगल कार्यालय, सजावट आणि सर्व सोयीनियुक्त हॉल सर्व कार्यक्रमासाठी उपलब्ध. 15x35 स्टेज व 2 फॅन, एंट्री कमान, स्पीकर, वधूवरांसाठी स्वतंत्र 2 रूम, 2 नग स्वागत झोपडी, 2 बफे स्टॉल, 500 खुर्च्या, 500 ते 1000 माणसांसाठी जेवणाकरता भांडी, वधूवर सोफा,
स्टेज मॅट, 8 नग VIP सोफा, सेल्फी पॉइंटची सोय. नवीन आकर्षक आणि भव्य दिव्य हॉलमध्ये आपला कार्यक्रम व्हायलाच पाहिजे. संपर्कासाठी पत्ता बालाजी मंगल कार्यालय, प्रोप्रायटर महेश सोमा, 902114 2299, 8411 070700, फ्लॉट नंबर 45/1/1, MIDC रोड, लक्ष्मीनारायण टॉकीज समोर, सोलापूर. नंदाल स्वीट्स, मिठाईचं माहेरघर. लाडू, पेढा, कुंदा, बर्फी, गुलाबजामुन, काजू कतलीसह विविध गोड पदार्थ, शुद्ध तेल आणि तुपातील स्वादिष्ट पदार्थ, दुग्धजन्य पदार्थांसह नमकीनच्या व्हरायटी उपलब्ध. सण उत्सवात गोड पदार्थ खरेदी फक्त नंदाल स्वीट मधूनच. पाव किलो पेढा खरेदी करा आणि नॅपकिन भेट मिळवा. नंदाल टिफिन्स मध्ये नाश्त्यावर 8% डिस्काउंट. ही संधी दौडू नका. नंदाल स्वीट्स, नंदाल टिफिन्स, नंदाल फास्ट फूड, नंदाल बेकरी. पत्ता राघवेंद्र टॉवर शेजारी, माधवनगर, विजयनगर, सोलापूर. संपर्क 917533 1215. जुना पुणे नाका, वसंत विहार, सोलापूर येथे जर्मन येथील अत्याधुनिक 3T MRI टेस्ट कंपनीचं मशीन सोलापूर जिल्ह्यात फक्त SS बलदबा हॉस्पिटलमध्ये उपलब्ध. या मशीनद्वारे मेंदू, मज्जारज्जू, संधिवात व डोक्यापासून ते तळपायाच्या अंगठ्यापर्यंत MRI मशीनद्वारे सर्व काही रिपोर्ट कमीत कमी वेळेत. स्कॅन टायमिंग, MRI मशीनचा कमी आवाज, मशीनचे इमेज क्वालिटी अतिशय सुपेरियर. रुग्णाला तपासणी वेळी वाटणारी भीती लक्षात घेऊन 70 सेंटीमीटर एवढे ओपनिंगची सोय. अत्याधुनिक सॉफ्टवेअर बसवल्यामुळे सोलापूरकरांची उत्तम सोय. याशिवाय बलदबा फर्टिलिटी पॉइंट टेस्ट ट्यूब बेबी सेंटरच्या माध्यमातून गेल्या 10 वर्षापासून IVF अर्थात वेंधत्वावर समुपदेशन, वेंधत्वावर अत्याधुनिक ट्रीटमेंटची सोय. यासह वैद्यकीय उपचारासाठी SS बलदबा 24 तास सेवेत. न्यूरोसर्जन डॉक्टर सचिन बलदबा, स्त्रीरोग तज्ञ डॉक्टर संपत बलदबा, स्त्रीरोग तज्ञ डॉक्टर प्रतिभा बलदबा. पत्ता SS बलदबा हॉस्पिटल, वसंत विहार, जुना पुणे नाका, साई सुपर मार्केट जवळ, सोलापूर. मोबाईल क्रमांक 8975 54 31 67, 8669 73 21 82, 90 67 77 00 15. वरुण फायनान्शियल सर्व्हिसेस, SBU म्युच्युअल बेनिफिट्स फंड. आपला पैसा सुरक्षित व योग्य ठिकाणी गुंतवणूक करून आर्थिक लाभ मिळवून देणारी संस्था. गेल्या 3 वर्षापासून सोलापूर, महाराष्ट्रासह आंध्र, तेलंगणा, कर्नाटकातील गुंतवणूकदारांना आर्थिक साक्षरता बनवत योग्य मार्गदर्शन. वरुण फायनान्शियल सर्व्हिसेस अधिकृत सेवेच्या नियमानुसार असोसिएशन ऑफ म्युच्युअल फंड इन इंडिया नोंदणीकृत म्युच्युअल फंड डिस्ट्रीब्युटर विजयकुमार अंकम यांच्याकडून गेल्या 18 वर्षापासून गुंतवणूकदारांना फायदेशीर आणि योग्य मार्गदर्शन. मागील 44 वर्षामध्ये अनेक वेळा मार्केट अनेक कारणामुळे कोसळलेलं आहे, पण थोडंसं मार्केटला वेळ दिला तर ते परत रिकवर होऊन चांगलं रिटर्न दिलेला आतापर्यंतचा हा मार्केटचा अनुभव आहे. त्यामुळे म्युच्युअल फंडामध्ये जरी जोखीम असलं तरी आपल्याला चांगलं रिटर्न्स मिळू शकतात. सल्ला. प्रत्येक महिन्यात गुंतवणूकदारांना योग्य मार्गदर्शनासाठी आर्थिक जागरूकता अभियान शिबिराचं आयोजन. गुंतवणुकीत आर्थिक परतावा आणि विविध फायनान्शियल कर्जाची सोय. प्रायव्हेट कंपनी, ट्रस्ट, देवस्थान, शाळा, महाविद्यालय, पतसंस्था, बँकेतील आर्थिक गुंतवणुकीसाठी योग्य मार्गदर्शन. याशिवाय मेडिक्लेम, लाईफ इन्शुरन्स, वाहन विमा आदी सुविधा फक्त आणि फक्त वरुण फायनान्शियल सर्व्हिसेस, SBU म्युच्युअल बेनिफिट्स फंड्स. संपर्क विजयकुमार अंकम. मोबाईल क्रमांक 92 26 38 92 92. शाखा नंबर 1 गव्हर्नमेंट पॉलिटेक्निक, गुर्रम हॉस्पिटल जवळ, सोलापूर. शाखा नंबर 2 SBU म्युच्युअल बेनिफिट्स फंड, कनाळे कॉम्प्लेक्स, स्टेट बँकेसमोर, सोलापूर. डॉक्टर कोठेज गॅस्ट्रो लिव्हर केअर अँड GI इंडोस्कोपी सेंटर. डॉक्टर सूर्यप्रकाश राजेश कोठे, पोट, लिव्हर व आतडी विकार तज्ञ. डॉक्टर कोठेज सेंटरमध्ये उपलब्ध सुविधा: लिव्हर विकार व सर्व प्रकारच्या कावीळवर उपचार, पोटदुखी, आम्लपित्त, ऍसिडिटी, अल्सर, पित्ताशयातील खडे व स्वादुपिंडाचे विकार, आतडी व पोटाचे कॅन्सर,
जुलाब, बद्धकोष्ठता, रक्ताची उलटी, गिळण्याच्या त्रासावर उपचार, याशिवाय गॅस्ट्रोस्कोपी, अन्ननलिका व जठरावरील तपासणी व उपचार, मोठ्या आतडीच्या विकारावरील तपासणी व उपचार, पॅथॉलॉजी लॅबची सोय, कॅप्सूल इंडोस्कोपी, ERCP, व्हेंटिलेटर अवेलेबल, सोनोग्राफी अवेलेबल, फार्मसी, ICU वॉर्डची सोय, रुग्णांना ऍडमिट करण्याची सोय, डॉक्टर कोटेज गॅस्ट्रो लिव्हर केअर अँड GI इंडोस्कोपी सेंटर, 119-1 मुरारजी पेठ, 4 पुतळा समोर, हॉटेल सिटी शेजारी, पार्क चौक, सोलापूर. 0217 26 27 004 74 14 96 96 64.